ప్రజల ఆదరణతో ఎంతో ప్రశాంతంగా కేరింతల మధ్య సాగుతున్న జగనన్న రోడ్ షోలో ఈరోజు జరిగిన అమానుషమైన చర్యను నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా కమ్మవాళ్ళు ఈరోజు ఇప్పుడే బొండా ఉమా ట్వీట్ చూసాము. కొండపైన అమ్మవారు, కొండ కిందకు అమ్మవారు అని. జగనన్న దళితుల మీద ప్రేమతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఎప్పుడు కమ్మోళ్ళకి అది నచ్చని విషయము. వాళ్ళు ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఈరోజు మరొకసారి బోండా ఉమా ట్వీట్ ద్వారా రేణుకా చౌదరి ఆ రోజు అనింది కొండపైన అమ్మవారి, కొండ కిందకు అమ్మవారని. అదే ట్వీట్ బోండా ఉమా కూడా చేశాడు. దళితుల పట్ల, పేదోళ్ళ పట్ల జగనన్న చూపిస్తున్న ప్రేమను ఏమాత్రం అంగీకరించలేని, సహించలేని పెత్తందారుడైన చంద్రబాబు ఈరోజు పెత్తందారుడైన చంద్రబాబు పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ఆదరణని ఏమాత్రం తట్టుకోలేక, మరి ముఖ్యంగా వాళ్ళు అడ్డాగా భావించే విజయవాడలో జగనన్నకి లభిస్తున్న ఈ ప్రజా ఆదరణ తట్టుకోలేని ఈ బోండా ఉమా అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, అతని యొక్క నియోజకవర్గ పరిధిలో ఈరోజు జగనన్న మీద ఒక ఘోరమైన అటాక్ అయితే చేయించడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రొఫెషనల్ చేత ప్రాణం తీయించాలని జగనన్న మీద ఈ అటాక్ అయితే జరగడం జరిగిందని అందరికీ అర్థమవుతోంది. ఈ జరిగిన ఈ అటాక్ని ఖండించకపోగా టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంకా నీచమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇలాంటి నీచమైన, అవమానకరమైన ప్రవర్తనలు మానుకోకపోతే మీరు ఇంతకింతకి రేపు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. జగనన్న మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అదే గొప్ప దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పేదలు, దళితులు మా పరువు నిలబెట్టిన, మా కోసం నిలబడిన జగనన్నకి ఎప్పుడు తోడుగా ఉంటాము. జగనన్న, we are with you. God is with you. We love you.